ఇదిగోండి చక్కటి చిన్నగా ఉన్న వినాయక విగ్రహం. దీనికి కావాల్సినవి రెండే పదార్థాలండి, నేను చెప్తాను ఇప్పుడు. పసుపు ఇంకా మైదా పిండి, ఒక కప్ పసుపు ఇంకా ఒక కప్ మైదా తీసుకున్నాను. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే చాలా బాగా వస్తాయి. నేను ఇలా ఫస్ట్ బేస్ చేసి పెట్టుకుంటున్నాను పిండి. బేస్ ఎందుకు అంటే మనం అది డ్రై అయిన తర్వాత మనం తీసుకోవడానికి చేతిలోకి కానీ ఎక్కడైనా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది, అందుకని బేస్ ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న విగ్రహం చేస్తున్నాను కాబట్టి చిన్నగా బేస్ చేసుకున్నాను. మీరు ఒకవేళ పెద్దగా చేస్తున్నట్టయితే పెద్దగా బేస్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేశాను. దానిపైన ఒక రౌండ్ బాల్ తీసుకున్నాను. మీరు ఎవ్రీ బాల్ తీసుకునే టైంలో మంచిగా కలుపుకోవాలి, లేకపోతే మంచిగా రాదండి, విడిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఒక పెద్ద సైజ్ రౌండ్ తీసుకొని ఇలా సెట్ చేశాను. దాని తర్వాత ఇంకో దానికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకొని రౌండ్ ఇలా కొంచెం ప్రెస్ చేసి 2 హాఫ్స్ కింద కట్ చేసేసాను. ఇవి లెగ్స్ కోసం అండి. ఇప్పుడు మనం లెగ్స్ కాళ్ళు పెట్టేసుకుందాము. ఇది ఎలా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఒక ఎడ్జ్లో షార్ప్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఫింగర్స్ పెట్టడానికి ఇలా కొంచెం ప్రెస్ చేసేస్తే ఫింగర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం లెగ్స్ స్టిక్ చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు, కొంచెం యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే డ్రై అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. లెగ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్లో ఒకటి చేసేసి ఇలా టూత్ పిన్తో ఇలా పెట్టేశాను. ఇది ఎక్కడ పెట్టాలి అంటే ఉదరం దగ్గర ఒక 4-5 లైన్స్ పెట్టేస్తే సరిపోతుంది టూత్ పిక్తో. మోడిఫికేషన్స్ కోసమే అంతే, జస్ట్ పెట్టేశాను కదా. దీనిపైన నేను ఈ షేప్లో ఒకటి చేసుకొని స్నేక్ కోసం అండి ఇది దీనిపైన ఇలా సెట్ చేస్తున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఆ విధంగా తర్వాత ఇంకోటి ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం సేమ్ రౌండ్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసేసుకొని సేమ్ ఈక్వల్ పార్ట్స్లో హ్యాండ్స్ చేసేసుకోవాలి. సేమ్ లెగ్స్ ఎలా చేసుకున్నామో అలాగే ముందర కొంచెం షార్ప్ చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు, కానీ మరీ ఎక్కువగా యూజ్ చేయకూడదు. అండ్ హ్యాండ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇంకో హ్యాండ్ కూడా చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ పెట్టేశాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ మనం చెవులు పెట్టుకుందాము. చిన్న సైజులో, కొంచెం చిన్న సైజులో చేసి సేమ్ ఈక్వల్ పార్ట్స్. అండ్ దీనికి ఏమీ చేయక్కర్లేదండి, డైరెక్ట్ అలాగే అటాచ్ చేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి బాగా స్టిక్ అవుతుంది. క్లియర్గా అర్థమవుతుందండి, నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇయర్స్ కూడా పెట్టేశాను. తర్వాత మనం తొండం పెట్టేసుకుందాము. ఇది ఎలాగా అంటే ఇలా కొంచెం షార్ప్గా చేసేసి ఒక ఎండ్లో ఇలా కొంచెం టర్న్ ఇవ్వండి, ఎక్కువగా ఇవ్వకండి. అండ్ ఇలా స్టిక్ చేసేయండి. వాటర్ యూజ్ చేయండి ఇక్కడ, ఎందుకంటే డ్రై అయిన తర్వాత విడిపోకుండా ఉంటుంది, బాగా స్టిక్ అయిపోతుంది, దానికి అటాచ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేయండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీనికి కిరీటం పెట్టేసుకుందాము. కిరీటం కోసం నేను ఇలా 2 చిన్నవి చేసుకొని ఇలా పెట్టేశాను. ఇది ఒక చిన్న లడ్డు అండి, హ్యాండ్లో ఎంత పడుతుందో అంత చూసుకొని ఒక లడ్డు పెట్టేసుకోండి. దాని తర్వాత ఐస్ పెడుతున్నాను. నేనైతే మిరియాలు తీసుకున్నాను, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. కానీ దేవుని విగ్రహం కాబట్టి చూసి పెట్టుకోండి. మిరియాలు పెట్టుకున్నాను, కొంచెం అలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతాయి. అండ్ నేను టూత్ పిన్స్తో కొంచెం మార్జిన్స్ వేస్తున్నాను, ఎందుకు అంటే ఫింగర్స్ లాగా ఐడెంటిఫై చేయడానికి హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి ఇలా మోడిఫికేషన్స్ చేస్తున్నాను. మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెగ్స్ అయిపోయాయి, హ్యాండ్స్ కూడా అయిపోతున్నాయి. అండ్ తొండంకి కూడా నేను మార్జిన్స్ పెడుతున్నాను, అంటే ఎక్కడెక్కడ స్టోన్స్ ఫిక్స్ చేసుకోవాలి అని ఐడెంటిఫై కోసం పెట్టుకున్నాను, కొంచెం డెకరేషన్ కోసం. అండ్ ఇయర్స్కి కూడా కొంచెం ఇలా మీరు లైన్స్ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతగా ఐడెంటిఫై చేయరాకపోయినా డ్రై అయిన తర్వాత పర్ఫెక్ట్గా లైన్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత నేను ఇలా నా దగ్గర ఉన్న స్టోన్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ పెట్టేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న చిన్న స్టోన్స్తో నేను ఇక్కడ తొండానికి కూడా డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా. నీట్గా ఫిక్స్ చేసేసుకోండి. కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అవి ఉండిపోతాయి, లేకపోతే డ్రై అయిన తర్వాత విడిపోతాయి. టూత్ పెన్ యూస్ చేసి కూడా మీరు ఇలా కొంచెం లోపలికంటే అవి స్టోన్స్ అనేవి గట్టిగా ఫిక్స్ అవుతాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. నేనైతే ఇంత డెకరేట్ చేశాను, మీకు ఇంకా కావాలి అంటే డెకరేట్ చేసుకోవచ్చు.
జంజం అవన్నీ వేస్తారు కదా, అవన్నీ నార్మల్గా మనం చేసేటప్పుడు వేయొచ్చని నేను వేయలేదు. పైన ఎంటీగా ఉంది కదా అనేసి ఇంకో స్టోన్ కూడా ఫిక్స్ చేసేసాను.